నమస్కారం, మీ నర్సముచి ఛానల్. ఈరోజు కనిపిస్తుందా బ్లాక్ తీసుకోవచ్చు 2 బ్లాక్ కాలనీ అందోల్ సంగారెడ్డి. అంటే ఇది డబుల్ బెడ్రూమ్కి సంబంధించి ఈ కాలనీలోని అందరిలో ఈ కాలనీలోని ఉన్న ప్రజలు మనకు కొంతమంది సమాచారం ఇవ్వడం జరిగింది. అంటే మా కాలనీలోని డ్రైనేజ్ ప్రాబ్లము, మళ్ళీ రోడ్ల ప్రాబ్లం ఉంది, అదేవిధంగా డ్రైనేజ్ ప్రాబ్లం ఉంది, చాలా ఘోరంగా ఉందన్న. కాబట్టి ఒకసారి మీ ఛానల్ ద్వారా కూడా వచ్చి ప్రజలకు తీసుకెళ్ళాలి, అధికారులకు కూడా తీసుకెళ్లాలని చెప్పి చెప్పడంతో మనం ఒకసారి ప్రజల అభిప్రాయం మనం ఈరోజు రావడం జరిగింది. కాబట్టి ఒకసారి వాళ్ళని కూడా అడిగి తెలుసుకుందాం, ఏ విధంగా ఉందన్నది ఇప్పుడు వాళ్ళతో అడిగి తెలుసుకొని అదేవిధంగా ఇక్కడ జరిగే కార్యక్రమాన్ని కూడా మనం పూర్తిగా చూపిస్తాం. రోడ్లు ఎట్లున్నాయి, మోరీలు ఎట్లున్నాయి, అది కూడా మనం డ్రైనేజ్ ఎట్లున్నాయి అన్నది కూడా అది కూడా మనం ఒకసారి మన వీడియో ద్వారా చూపించి అధికారుల దృష్టి తీసుకెళ్ళాలని రావడం జరిగింది. కాబట్టి అధికారులు అందరూ కూడా ఈ సమస్యలను పరిష్కరించాలని కృషి చేయాలని మనస్ఫూర్తి ఒకసారి మనం వాళ్ళ దృష్టి కూడా అడిగి తెలుసుకున్నాం. చూసుకోవద్దు, ఆల్రెడీ మనం బ్లాక్లో ఇంటర్ ఎత్తాం. చాలా ప్రాబ్లం ఉంది. డ్రైనేజ్ మొత్తము చాలా ఇబ్బంది అవుతుంది పిల్లలకి కూడా. కొంచెం పట్టించుకుంటే బాగుంటుందని మా యొక్క మనవి. ఎంత గలీజ్గా ఉన్నది మొత్తం, పిల్లలు దోమలు భీమలు అన్నీ చాలా ఇట్లా పురుగులు వస్తున్నాయి బయటికి. అలాగని పురుగులు వస్తున్నాయి లోపలికి, ఇళ్ళకి పురుగులు వస్తున్నాయి. ఇదంతా ఇట్లా చాలా ఇబ్బంది అవుతుంది, మస్తు గలీజ్గా స్మెల్ వస్తుంది అన్న. పిల్లలకు ఎంత ఇబ్బంది పడుతున్నారు, పిల్లలు ఉన్నారు. అది అనిపిస్తలేదు కదా, గైపోయింది. ఇందులోనే ఉంది. ఇదైతే డైలీ పొంగుతూనే ఉంటుంది. ఇలా కనిపిస్తుంది, ఎంత ఇబ్బంది పడుతుంది. మొత్తం మెయిన్ అయితే డ్రైనేజ్ ప్రాబ్లం, తర్వాత రోడ్డు. ఫస్ట్ అయితే డ్రైనేజ్ మొత్తం ఇది కావాలి. వర్షాలు పడితే మొత్తం పాములు వస్తున్నాయి, పాములు మొత్తం ఇళ్ళకి నీళ్ళు కూడా వచ్చినాయి. మొత్తం మోరీ లిప్పి ఎత్తేసుకున్నాం కూడా. అట్లా కూడా 2 ఏళ్ళు మొత్తం బయట ఓపెన్ పెట్టేసి. నా పేరు స్వప్న. 2.5 years అవుతుంది మేము వచ్చిన నుంచి ఇదే పరిస్థితి. డ్రైనేజ్ క్లీన్గా లేవు, వాటర్ చాలా మందికి రివర్స్ వచ్చేస్తున్నాయి, ఇంట్లోకి వచ్చి అది నిండిపోయి రివర్స్ వస్తున్నాయి మొత్తం డ్రైనేజ్ వాటర్. ఇప్పుడు కొందరికి మాత్రమే ఉంది సమస్య, ఇంకో 3 నెలలు 6 నెలలు ఏంటంటే మొత్తం డ్రైనేజ్ వెళ్ళిపోయే అవకాశం ఉంది. అదొకటి క్లీన్ చేయాలి. రోడ్లు వచ్చేటి ఆపేసిరంటే ఎవరో గొడవ పడడం వల్ల వేయాల్సిన రోడ్ కూడా ఆపేసారు. డ్రైనేజ్ ప్రాబ్లం ఒకటి ఉంది. వర్షం పడితే బండ్లు వెళ్ళడానికి చాలా ఇబ్బంది, స్కూల్కి పిల్లలు వెళ్ళడానికి, పొద్దున్న జాబ్కి వెళ్ళే వాళ్ళు అందరికి ఇబ్బంది. రోడ్లు చూస్తారు కదా మీరు, మొత్తం ఇదే మొత్తం అంటే ప్రాబ్లం ఉంది. అన్ని డ్రైనేజ్లన్నీ అట్లా బయటకు వచ్చి బండ్లు పోవడానికి ఇబ్బంది. ఇది మొత్తం క్లీన్ చేయాలి. ఇది ఉంది కదా, గ్రాస్ మొత్తం ఉంది కదా, ఈ చెత్త ఇదంతా ఏం క్లీన్ చేస్తలేదు. మాకు పాములు వస్తున్నాయి, పిల్లలు బయట ఆడుతున్నారు. మొత్తం డ్రైనేజ్ వాటర్తో ఆ చీద అంతా ఇంకా ఇదైపోతుంది, గలీజ్ అయిపోతున్నాయి. వాటర్ కూడా డే బై డే వస్తుంది, ఒక్కొక్కసారి కంటిన్యూగా వస్తుంది, ఒకసారి రానే రాదు, నీళ్ళు వస్తాయి ఇబ్బంది. దోమలకైతే ఒక్కసారి కూడా ఇప్పటిదాకా మేము వచ్చి నుంచి మందు కొట్టిన దిక్కులేదు. ఇక్కడ 2 yearsలో ఒక్కసారి వచ్చిరు అనుకుంటా, నాకు తెలిసి పొగేయడానికి ఒక్కసారి వచ్చారు, ఇప్పటిదాకా రాలేదు. కరెంట్ ప్రాబ్లం అయితే ఈ మధ్యనే వస్తుంది, ఇప్పుడు బాగానే ఉంది. అప్పుడు వర్షం పడుతుంది కాబట్టి డ్రైనేజ్ ఒకటి మెయిన్ ప్రాబ్లం ఉందన్న. డ్రైనేజ్ ఒకటి క్లీన్ కావాలి. ఈ రోడ్ వేస్తే కొంచెం వర్షాకాలం ఇబ్బంది కాకుండా ఉంటుంది, అదొకటి ప్రాబ్లం. ఇక్కడ కుమ్మరగూడెం, అందోల్ కుమ్మరగూడెంలో ఇక్కడ డబుల్ బెడ్రూమ్ దగ్గర మాకు రోడ్లు ఏమని మున్సిపాలిటీ ఆఫీస్ దగ్గరికి 2-3 సార్లు వెళ్ళినాము. కమిషనర్ సార్కి కూడా కంప్లైంట్ ఇచ్చినాము. చేస్తా అనేసి అన్నారు, రాలేరు. ఇక్కడ మాకు చూసి పిల్లలు పడుతున్నారు, స్కూళ్ళకి వెళ్ళడానికి కూడా చాలా ప్రాబ్లం ఉంది, నడవడానికి రావట్లేదు. ఎన్నిసార్లు చూసినా కూడా వాళ్ళకి వెళ్ళినాము, కంప్లైంట్ ఇచ్చినాము. వాటర్ ప్రాబ్లం కూడా చాలా అయితే సార్ అక్కడ మున్సిపాలిటీకి వెళ్ళి కంప్లైంట్ ఇస్తే ఇప్పుడు వాటర్ ప్రాబ్లం కొంచెం క్లియర్ అయింది. డ్రైనేజ్కి వస్తాం అనేసి అన్నారు, రావట్లేదు. అదే మోరీలో మేమైతే తిరుగుతున్నాం ఇప్పుడు ప్రస్తుతానికి. అందరు రోగాలు వచ్చి ఇదైతున్నారు పిల్లలకి. చాలా హాస్పిటల్కి వెళ్తున్నాము. దయచేసి ఇది క్లియర్ అయ్యేటట్టు చూడండి. దయచేసి మా డ్రైనేజ్ ప్రాబ్లం క్లియర్ కావాలనేసి ప్రభుత్వాన్ని అయితే కోరుకుంటున్నామండి. यहाँ पे बहुत ज़्यादा गंदगी हो रही, छोटे छोटे बच्चे हैं हमारे पास, मच्छर बहुत आ रहे, दवाखाने को बहुत जाना पड़ रहा।
और बोले तो पानी की भी बहुत परेशानी हो रही है। हम लोग यहाँ तीनों जन हैं, हमको पानी बस नहीं हो रहा, मेरा पानी भी अच्छा छोड़ना। और बोले तो थोड़ा यहाँ पे रोड़ा डाले तो अच्छा रहेगा, छोटे छोटे बच्चे हैं हमारे पास खेलने को, बहुत परेशानी हो रही। ఇక్కడ అందోల్ కుమ్మరిగూడెం అమ్మోర్గుడి దగ్గర డబుల్ బెడ్రూమ్ నుంచి మాట్లాడుతున్నాము. మన గవర్నమెంట్ గారికి నేను దయచేసి చెప్తున్నా, నేను షెల్లి తీసుకున్నాను. ఏమైనా డ్రైనేజీ ప్రాబ్లము, ఇక్కడ రోడ్డు ప్రాబ్లము, పబ్లిక్ అసలు చెప్పలేనంత ఘోరం ఉన్నది సార్. దయచేసి దీన్ని వెంటనే మీరు షెల్లి తీసుకున్నారని నేను ఒక మనవి చేస్తున్నా. ఏమది పిల్లలకు రోగాలు వస్తున్నాయి, డెంగ్యూ మలేరియా వచ్చి హాస్పిటల్ పాలవుతున్నారు. ఇళ్ళకి వచ్చేస్తున్నాయి డ్రైనేజీ నీళ్ళు, ఉల్టా ఇళ్ళకి వచ్చేస్తున్నాయి. రోడ్ల మీద నడవలేక పెద్ద మనుషులు పడిపోతున్నారు, చిన్నపిల్లలు పడిపోతున్నారు. అంత ఘోరంగా అవుతున్నారు సార్. దయచేసి మీరు వెంటనే సెలవు తీసుకొని మాకు ఈ రోడ్లు సాగు చేసి ఈ డ్రైనేజ్ సాగు చేస్తే మీరు ధన్యులు అవుతారు సార్. నేను ఒక మనవి తీసుకుంటున్నాను సార్. దయచేసి మీరు వెంటనే సెలవు తీసుకురాలి. మన గవర్నమెంట్ దీని గురించి డబుల్ బెడ్రూమ్ మీరు కట్టించింది గొప్పతనం కాదు సార్. ఇది ఒక్క పని చేస్తే మీరు ఊట ఎంత మేలు చేసిన వారు అవుతారని నేను గవర్నమెంట్కి నేను విజ్ఞప్తి చేస్తున్నాను సార్. దయచేసి మీరు వెంటనే దీన్ని సెలవు తీసుకున్నారు సార్. చాలా పుణ్యం అవుతుంది సార్ మీకు. దయచేసి మీరు ఎన్నో చేస్తున్నారు, ఎన్నో కాళేశ్వరాలు కూడా చేస్తున్నారు, కట్టించారు, ఎన్నో అది చేస్తున్నారు. మాకు పేదవాళ్ళకు ఇండ్లు ఇచ్చారు సార్. ఇది ఒకటి సాగు చేయాలని నేను ఒక మనవి చేస్తున్నాను సార్. దయచేసి చాలా ఇబ్బంది అవుతుంది సార్, చాలా ఘోష అవుతున్నాయి. పిల్లలకు పెద్ద మనుషులు చిన్న పెద్దలు రోడ్ల మీద పడి వర్షాలు పడితే మాత్రం నడవలేక అవస్థ పడుతున్నాం సార్. దయచేసి మీరు సెలవు తీసుకున్నారని నేను కోరుతున్నాను సార్. ఇదే సార్, ధన్యవాదాలు సార్. డ్రైనేజ్ ప్రాబ్లం, మా రోడ్ ప్రాబ్లం, వర్షాలు పడితే నడవడానికి కూడా చాలా ఇబ్బంది పడుతున్నారు. చిన్న చిన్న పిల్లలు ఉన్నారు, అన్నీ చాలా ప్రాబ్లం అవుతుంది. కొంచెం గవర్నమెంట్ పట్టించుకొని కొంచెం చేస్తే బాగుంటుందని మా విజ్ఞప్తి. वो मेटे वाले कोई भी नहीं आते हैं, सब जने आते हैं, देखते हैं, जाते हैं, कोई भी पूरा नहीं करते हैं। पूरा नहीं करे तो कैसे बेटा, मच्छर आते हैं, मेंढक आते हैं, सांप आते हैं, बच्चा को टाइफाइड बुखार दवाखाना कब तक लगा ले बैठना। गतने से संसार क्या हो कि घरानी का को आकर रहने का है, नहीं तो नहीं रहते थे यहाँ। दी मगर एक सहूलत नहीं है, पानी नहीं आते हैं, वो गटरा कैसे हो गए, कीड़े निकलते हैं। कैसा करना हमें, गरीब आदमी हम को ज़रा सोचते भी नहीं है, सड़क भी नहीं डालते हैं, वो गटरा भी नहीं मेटते हैं, आड़ा टेढ़ा देखो छोड़ दी। अब क्या करना, ये भी नहीं रहता बोल को बड़ मार्गी लेने का है। हम खाने की बात नहीं है, लाना तो मेहनत करना तो खाना है, नहीं तो कुछ भी नहीं है। इतना घर दी मगर ये गटरा नहीं सुधारते, सड़क नहीं डालते हैं, मच्छर रात होते कि मच्छर आते हैं, फिर पानी बराबर नहीं है, वो गटरा बराबर नहीं है। दरवाजे आज सड़े तो शाम कुछ आते हैं पानी। ठीक है, వర్షాకాలం అసలు నడవడానికి వస్తలే, చిన్నపిల్లలు తోక పురుగులు వస్తున్నాయి, అంత స్మెల్, దోమలు, అస్సలు నడవడానికి వస్తలే. మొన్న ఒక ఆయన బండి మీదకి పడ్డాడు, బుర్జ అంటే బుర్జ. చాలా ఇబ్బంది అవుతుంది. వెయ్యాలి మేము సైన్లు అయినా పెడతాం, ఏడైనా మాట్లాడతాం. రోడ్ కావాలి, మోరీలు కావాలి. गटरा सही करना। చుట్టాలు వస్తలేరు ఈ బుర్జకు అయితే, చాతగాని వాళ్ళు అమ్మలు నాయనమ్మలు పొద్దున పోయి నీళ్ళు తెచ్చుకుంటాం, అక్కడ పోతాం, నీళ్ళు కూడా ఇబ్బంది తెచ్చుకోవడానికి.